వందనాలు. ప్రభు పేరిట అందరికీ ఉదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నా సాక్ష్యం ఏందనగా, గత వారం శనివారం మా బామ్మర్ది పెళ్ళునింది. ఆ పెళ్లి పనిలో తిరుగుతా ఉన్నాము. నా కుమారుడు సైమన్ జాయ్ అంటే శనివారం నుంచి కొంచెం జ్వరం కొనింది. శనివారం రోజు కూడా వెళ్ళి చూయించుకొని వచ్చాము. డాక్టర్ ఏమన్నాడంటే, ఈ నెమ్ముంది కాబట్టి తగ్గిపోద్దులే, ఏం కాదు, మెడిసిన్ వాడండి, మెడిసిన్ పెట్టుకోండి అని చెప్పారు. ఆదివారం పెళ్ళి. నేను ఆ రోజు దేవుడి సన్నిధికి కూడా పోలేదు. ఆదివారం కొంచెం బాగా, ఆదివారం నుంచి 102 తగ్గల ఫీవరు. ఎంత మందులు పోసినా సిరప్లు పోసినా తగ్గల. ఆ రోజు డాక్టర్ కూడా ఉన్నాడన్నారు. అయినా కానీ ఆ రోజు హాస్పిటల్ తీసుకుని వచ్చి చూయించి అది మళ్ళా హై ఫీవర్ సిరప్ ఇచ్చారు. కానీ అది వాడినా కూడా తగ్గల. మళ్ళా సోమవారం రోజు పోతే ఈ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంది, నెమ్ము ఎక్కువ ఉంది, అబ్బాయి అడ్మిట్ అవ్వాలా, జ్వరం కూడా తగ్గటంలే కదా అని చెప్పి, బ్లడ్లో కూడా ఇన్ఫెక్షన్ ఉంది అని చెప్పారు. అడ్మిట్ అయ్యాము. దేవుడి కృపను బట్టి 3 రోజులు. కానీ ఆడ హాస్పిటల్ అడ్మిట్ అవుతే కనీసం ఒక 10 రోజులు, ఒక 5 రోజులు ఉండేది. అందరూ మా మా సంఘ కాపరతేమి, సంఘస్థులతేమి, యూసీ పేరు టీముల సభ్యులందరూ అందరు ప్రార్థన చేయటం వల్ల నా కుమారుడు 3 రోజుల్లోనే స్వస్థత పొందాడు. అబ్బాయి ఎంతో బలహీనతగా ఉండేడు. దేవుడు గొప్ప కార్యం చేశాడు అబ్బాయిని. సో ఆ టైంలో చూస్తుంటే కొంచెం బాధగా ఉండేది. ఏంటంటే చాలా డల్గా బిడ్డను చూస్తుంటే, కానీ దేవుడి కృపను బట్టి ప్రార్థనలతో ఆ బిడ్డ చాలా స్వస్థత పడిచాడు. డాక్టర్ ఇంటికి పంపించేటప్పుడు ఆ అబ్బాయికి ఇన్ఫెక్షన్ అట్టే ఉన్నింది. నాకు ఆ రోజు దేవుడు ఏంటంటే తెలిసింది, అంటే మనం మనుషులు చేసేది ఏదైనా సగం చేసుకుంటాం, కానీ దేవుడు చేసే కార్యం పరిపూర్ణతగా చేస్తాడు. అది నాకు చాలా అది గ్రహింప చేసాడు దేవుడు. దేవుడిలో అంటే మన ప్రార్థనలే మనకి స్వస్థత. ఆయన బాటల్లో నడుస్తా, లోకానుసారంగా చూడకుండా ఆయన వైపు చూస్తే ఎంతో ధన్యతమైనది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయనే కొట్టేది ఆయనే, మన మేలుకే. మన మన ఏదో గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప ధన్యత మనకి. ఇన్ని శ్రమలు వచ్చినా అని బాగా తెలియపరిచాడు. దేవాది దేవుడికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రశాంతి, మన నవాబ్పేట. ఈ మా మామయ్యకి పన్ను రూట్ కెనాల్ చేపించారు. రూట్ కెనాల్ చేపిస్తే అది చేసిన డాక్టరు ఆయనకి యాంటీబయాటిక్ ఇవ్వలేదు. అది మాకు తెలియక టాబ్లెట్లు వేస్తా ఉన్నాము. చేపించిన రెండో రోజుకి బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అది బొగ్గు వరకు ఉండలేదు, గొంతు వరకు వచ్చేసింది. బొగ్గు వరకు ఉంటే ఏ ప్రాబ్లం లేదంట, కానీ గొంతు వరకు వచ్చేసరికి ఎక్కువ సివియర్ అయిపోయాడు. మనలో లేకుండా అయిపోయాడు. హాస్పిటల్ తీసుకెళ్తే ఇది టాబ్లెట్ల వల్ల పోదు, గొంతుకి ఆపరేషన్ చేయాలని చెప్పారు. గొంతుకి హోల్ వేసి ఆపరేషన్ చేశాడు. ఒక రోజంతా వెంటిలేటర్ మీద పెట్టాడు. గొంతు ఆపరేషన్ చేస్తే ఎవరైనా వెంటిలేటర్ మీద పోయి కొంతమంది చనిపోతారంట, కానీ దేవుని కృప వల్ల మా మావయ్య క్షేమంగా ఇంటికి. నాకు నేను ఇస్సాక్ గారి అన్న కూతుర్ని. మా బాబాయ్ నాకు వినీత్ సార్ నెంబర్ పెట్టాడు. నేను వినీత్ సార్కి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టాను. సార్ మా మావయ్య గురించి ప్రేయర్ చేపించాడు. అందుని బట్టి సార్కి వందనాలు చెల్లిస్తున్నాను. చేసిన మీ అందరికీ కూడా వందనాలు చెల్లిస్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. పరిశుద్ధుడా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. నిత్యుడకు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉన్నవాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన ప్రభా. మరొకసారి ప్రభా నాయన యేసువై కుటుంబంగా చేరి ఈ విధంగా ప్రార్థన చేయడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ప్రభా, చెప్పబడిన వాక్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో ప్రభా మరొక దినం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు కూడా ప్రభా నాయన చక్కని వాక్యం ద్వారా ప్రభా నాయన ప్రభా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా మేము నశించిపోతూ ఉన్నప్పుడు ప్రభా మా కొరకు ప్రభా
నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రభా కలువరి శిలువలో చిందించాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. పాపం నుంచి శాపం నుంచి ప్రభా మీరు మమ్మల్ని విమోచించారు. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను ప్రభు మీరు ఇచ్చిన రక్షణ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఇచ్చిన విమోచన బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ప్రభా నీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆయుష్కారాన్ని బట్టి ప్రభా, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రభా, మీరు ఇచ్చిన కాపుదలను బట్టి ప్రభా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. నేను ఇంతవరకు కూడా ప్రభా మీరు మమ్మల్ని కాచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నేను మా పట్ల ప్రభా మీరు చేస్తున్న ప్రతి మేలును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నేను ప్రభా మా కొరకు ప్రభా నాయన ప్రభా పరలోక రాజ్యం సిద్ధపరిచేందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. అదేవిధంగా తండ్రి ప్రభా నేను మా యూసుఫ్ టీమును ప్రభా నేను మీ పరిచయలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇంకొన్ని ప్రభా నశించిపోతున్న వారికి ప్రభా నీ సువార్త చెప్పడానికి ప్రభా మా యూసుఫ్ టీమును ఎంతో చక్కగా మీరు వాడుకుంటూ ఉన్నారు ప్రభా. అయ్యా మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభా ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఇంకొన్ని ప్రభా ఆశీర్వదించండి ప్రభా. నేను ప్రభా నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. కమిటీని ఆశీర్వదించండి ప్రభా. యూసుఫ్ కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా కమిటీలో ఉన్న ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలని ప్రభా మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభు నాయన ప్రభా. అదేవిధంగా తండ్రి ప్రభా టీంను కూడా ప్రభు మీరు దీవించి ఆశీర్వదించి మనం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా జీవితంలో మీరు చేసిన ప్రతి మేలును బట్టి ప్రభా మరొకసారి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా మహాగణుడా నీకు స్తోత్రం 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 ప్రభా. ఇదిగో నాయనా ఉత్తరప్రదేశ్ ప్రాంతాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సహాయం చేయండి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఆ ప్రాంతాన్ని మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ఆ ప్రాంతంలో ఉన్న నాయనా ఆయా ప్రజలను బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. వృద్ధులను యవనస్తులను ఆయా ధనులను పేదవాళ్ళను సమస్తాన్ని చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ఆయా వారు ఎవరైనప్పటికీ ఎంతటి వారైనప్పటికీ ప్రభా ఇదిగో నాయన బిడ్డలు నాయన ఆయా మారు మనసు పొందుటకు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాను. దేవుడెవరో వెరగటానికి దేవుడెవరో తెలుసుకోవటానికి అయాని యొక్క ఉచితమైన కృపచేత ఆ యొక్క ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని మీరు ఆకర్షించండి, దర్శించమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. నీకు వందనాలు. ఉన్నవాడు అనువాడు నీ ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ప్రాంత ప్రజలను సమస్తాన్ని ఈ దినమున ఈ సమయంలో ప్రభా అయా నాయన నీకు అప్పగించుకుంటున్నాను. సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభా ఇదిగో నా తండ్రి ప్రభా అయా 4 దినాలు నా తండ్రి ప్రభా అయా గాలివానని ప్రభా తెలియపరుస్తున్నారు ప్రభా. ఈ గాలివానకు నాయన ఎవరు కూడా నా తండ్రి ప్రభా ఇబ్బందులు పడకుండానట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయా గాలి వాన నా తండ్రి నాయన ప్రభా ఇదిగో నాయన మా ప్రాంతాన్ని విడిచి నాయన ప్రభా వెళ్ళుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. అవును నా తండ్రి నాయన అయా ఇంతవరకు కురిసిన నాయన వర్షము చాలా ఎక్కువగా ఉన్నది ప్రభా. వర్షం నాయన తట్టుకోలేకపోతున్నారు ప్రభా. ఎండ దెబ్బ అయినా తట్టుకోగలుగుతారు కానీ ప్రభా వర్షం దెబ్బ తట్టుకోలేకపోతున్న నీ ప్రజల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ 4 దినాలు నాయన ఆయా నాయన ప్రభా ఏర్పడిన నాయన గాలివానలు నాయన యేసుక్రీస్తు నామములో నాయన బంధించండి. ఆయా ఎండను కాయించండి ప్రభానికి స్తుతులు స్తోత్రాలు. మా దేశంలో ప్రజలను సురక్షితంగా క్షేమంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. అయితే విధంగా ప్రభా ఆయా ఈ దినమున్న తండ్రి నాయన ఆయా మేము వెళ్ళవలసిన ప్రాంతం అనగా స్వార్థకి వెళ్ళవలసిన ప్రాంతాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకుని దాసులను నీ బిడ్డలను ప్రేరేపించండి ప్రభా. ఆ ప్రాంతానికి మేము వెళ్తూ ఉండగా ఏ ప్రాంతం అయితే మీరు ఏర్పాటు చేసుకున్నారు ఆ ప్రాంతంలోని సన్నిధిని కాపుదల నుంచి మనం ప్రార్థన చేస్తున్నాను. మాకంటే ముందుగా వెళ్ళి ప్రభా ఆయా మమ్మల్ని ప్రేమించే బిడ్డలను అక్కడ మీరు సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అక్కడ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఆ గ్రామం చుట్టూ కంచి కాపుదలు దుష్టుడి క్రియలను దుష్టుడి ఆలోచనలు యేసుక్రీస్తు నామములో లయపరుస్తూ ప్రభా అక్కడ స్వార్థ ప్రకటించడానికి వెళ్తున్న బిడ్డలకు కూడా ప్రభా మంచి ఆలోచన మంచి ప్రవర్తన దయచేయమని ఆయా రాకపోగలేందు నీ సన్నిధి కాపుదల నుంచి మని అక్కడ నాయన ఆయా స్వార్థ అనే విత్తనాలు విత్తుతూ ఉండగా ఫలింపు చేయమని ఆయా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నీ నామానికి ప్రభువా ఆయా మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకును ఈ దినమున
అధ్యక్షత వహించిన మరి సుకుమార్ అన్నకును వారి కుటుంబానికును వారి తోబుట్టులకును దేవుని యొక్క కృపాసన్నిధి సమావేశం, పాటలు పాడిన వారికి, అదేవిధంగా ఈ దినమున మరి వాక్యమును ధ్యానం చేసిన యొక్క ప్యారిజాన్ సిస్టర్కును వారి కుటుంబానికును వారి బిడ్డలకును తండ్రికి నీ కృపా కనికరం కలిగిన తోడు దేవాది దేవుని కృపా సన్నిధి సమావేశం ఈ దినమంతయు సంఘాల్లో ఆరాధన జరుగుతుండే ఆరాధనలో కూడా తోడుగా ఉండి మనందరికీ దినమంతయు యేసు క్రీస్తు వారి కృపా సన్నిధి సమావేశం మనందరికీ తోడై నడిపించును గాక. ఆమేన్. 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 ఆమేన్.